శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, సర్వం భగవంతుడైతే ఇక పాపపుణ్యాలనేవి లేవా? ఉండను ఉన్నాయి, లేను లేవు. మనలోని అహంకారాన్ని అతడు నిలిపి ఉంచేటంత వరకు ద్వైతభావాన్ని, పాపపుణ్య విచక్షణను కూడా నిలిపి ఉంచుతాడు. కానీ కొన్ని సమయాల్లో అతడు కొందరి అహంకారాన్ని నిర్మూలిస్తాడు. అలాంటి వారు సమస్త పాపపుణ్యాలకు అతీతులవుతారు. మానవుడికి దైవ సాక్షాత్కారం కానంత వరకు ద్వైతభావము, పాపపుణ్య విచక్షణ ఉండి తీరాలి. పాపపుణ్యాలు, మంచి చెడులు సర్వం నీకు సమానమే అని, భగవంతుడు ఏం చేయిస్తే అది చేస్తున్నానని నువ్వు చెప్పవచ్చు. కానీ ఇవన్నీ వట్టి చిలక పలుకులని నీ అంతరంగంలో ఎరిగే ఉంటావు. నువ్వేదైనా చెడు పని చేయగానే నీ అంతరాత్మ నిన్ను బాధిస్తూనే ఉంటుంది. మహాశయ, ఏ పని చేయటానికైనా భగవంతుడే ప్రేరేపిస్తూ ఉంటే నా పాపానికి నేను బాధ్యుణ్ణి కాను కదా. దుర్యోధనుడు కూడా, ఓ సర్వేశ్వర, నువ్వే నా హృదయాంతర్వర్తివి, నువ్వేమి చేయిస్తే నేను అది చేస్తున్నాను అని అన్నాడు. కానీ భగవంతుడే కర్త అని, తాను నిమిత్తమాత్రుణ్ణని నిజంగా నమ్మేవాడు ఎలాంటి పాపాన్ని చేయలేడు సుమా. పరిపూర్ణుడైన నాట్యగాడు ఎప్పుడూ తప్పటడుగు వేయడు. నిజానికి హృదయం పరిశుద్ధమైతేనే గాని భగవంతుడున్నాడని కూడా నమ్మలేడు. అయ్యా, మనకు స్వేచ్ఛ ఉందంటారు. అంటే ధర్మం కానీ అధర్మం కానీ మరేదైనా కానీ మన ఇష్టానుసారం చేయగలమంటారు. నిజమా? మనకు స్వాతంత్రం ఉందా? సర్వం భగవత్ సంకల్పం మీద ఆధారపడి ఉంది. ఇదంతా అతడి లీల. అతడు మనతో మంచివి చెడువి అయిన అనేక రకాల కార్యాలను చేయిస్తున్నాడు. వీటన్నింటికీ మూలం అతడే. యోగ్యులు అయోగ్యులు అందరూ అతడి మాయే, అతడి లీలే. ఉదాహరణకు, తోటలోని చెట్లన్నీ ఎత్తులో కానీ సోయగంలో కానీ ఒకదానితో మరొకటి సమానం కావు కదా. బ్రహ్మ సాక్షాత్కారం కానంత వరకు మానవుడు తాను స్వతంత్రుడను అనుకుంటాడు. కానీ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిభావం ఎలా ఉంటుందో తెలుసా? అతడు మనస్ఫూర్తిగా ఇలా భావిస్తాడు: దేవా, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రాన్ని నడిపేవాడివి. నేను గృహాన్ని, నువ్వు గృహ యజమానివి. నేను రథాన్ని, నువ్వు రథికుడవు. నువ్వు నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను.